ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మురుడేశ్వర్. నేను ఇంతకుముందు పార్ట్ 1 వీడియోలో గోకర్ణ టెంపుల్ అయితే చూపించడం, ఎలా వెళ్ళడం చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి మురుడేశ్వర్ వెళ్తున్నాను. నేను గోకర్ణ నుంచి మురుడేశ్వర్ వెళ్తున్నాను. గోకర్ణ నుంచి మురుడేశ్వర్ మనకు అప్రాక్సిమేట్లీ ఒక 40 మినిట్స్ టు 1 అవర్ వరకు జర్నీ ఉంటుంది. ట్రైన్లో వచ్చేసి మేము ట్రైన్లోనే వెళ్తున్నాము. ఫస్ట్ గోకర్ణలో దర్శనం చేసుకొని తర్వాత మురుడేశ్వర్ వెళ్తున్నాము. మురుడేశ్వర్కి మనకు గోకర్ణ నుంచి ట్రైన్ అవైలబుల్ ఉంది కాబట్టి ట్రైన్ ఎక్కి ట్రైన్లో వెళ్తున్నాము. వితిన్ 1 అవర్లో మురుడేశ్వర్ చేరుకోవచ్చు. ట్రైన్లో వెళ్ళలేని వాళ్ళకి బస్సు కూడా ఉంది. బట్ బస్సు ఒక 20-30 మినిట్స్ లేట్ వెళ్తుంది అనుకుంటా. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా, ఘాట్ రోడ్ లాగా ఉంది. సో మీరు, నా సజెషన్ అయితే ట్రైనే బెస్ట్ అనుకుంటాను. ఇటు సైడు ట్రైన్ రూట్ అయితే బాగుంది. ట్రైన్స్ కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది. కొన్ని చోట్ల అయితే 1 వే ట్రైన్ ఉంది. నేను ట్రైన్ ఎందుకు ఎంచుకున్నానంటే ఫాస్ట్గా వెళ్తుంది. అందులోనూ మనకు ట్రైన్లో వెళ్తుంటే ఇగో చూసారు కదా వీడియోలో, బీచ్, వాటర్ కానీ, అలాగే మురుడేశ్వర్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి రావాలంటే, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రావాలంటే మనకి ట్రైన్స్ అవైలబిలిటీ కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మేము వెళ్తున్నాం కాబట్టి హైదరాబాద్ నుంచి మేము వాస్కోడగామా వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కేసి హూబ్లీలో అయితే దిగాము. హూబ్లీ నుంచి మనం బస్ జర్నీ చేయాలి. అక్కడక్కడ మధ్యలో నేను కూడా కొంచెం షో చేస్తూ ఉంటాను. సరేనా, ఏం ఫీల్ అవ్వకండి. వీడియోలో నన్ను కూడా చూడాలి కదా. చూసారు అసలు ట్రైన్లో వెళ్తుంటే నన్ను నేను తీసుకుంటున్నాను. ఇంకోటి అలాగే లొకేషన్లు కూడా తీయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా. అసలు గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి తిప్పి కొడితే 1 అవర్ ప్రయాణము. ఆ 1 అవర్లోనే ఈ బీచ్ అయితే ఎన్నిసార్లు వస్తుందో ఏమో. ఇదిగో మొత్తానికి మురుడేశ్వర్ వచ్చేసాము రైల్వే స్టేషన్కి. రైల్వే స్టేషన్లో దిగి మనం ఒక 2 కిలోమీటర్స్ ఆటోలో కానీ వెహికల్లో కానీ వెళ్ళాలి. మేమైతే ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఇది నైట్ వ్యూ కాబట్టి టెంపుల్ అంతా లైటింగ్ జిగిజిగిగా మెరిసిపోతుంది. ఇగో చూసారు కదా, ఇది మురుడేశ్వర్ టెంపుల్. ఇగో మురుడేశ్వర్ ఎంట్రీ ఇచ్చేసాము. కార్తీక మాసం సీజన్ కాబట్టి ఇగో మొత్తం లైటింగ్ వేశారు, మొత్తం ఆ స్ట్రీట్ మొత్తము టెంపుల్కి. సో ఫ్రెండ్స్, మురుడేశ్వర్ రావడానికి మనకు రోడ్డు సర్వీస్ కూడా ఉంది. ఇగోండి పక్కనే మురుడేశ్వర్ ఊరు పక్కకే హైవే ఉంటుంది. రోడ్డు సర్వీసు బస్సులో వచ్చినా కార్లో వచ్చినా ఇక్కడ రోడ్డు మీద దిగేయచ్చు. టెంపుల్ అనేది మనకు పక్కనే కిలోమీటర్లో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రోడ్డు పక్కకి రైల్వే స్టేషను. ఇదే ఫ్రెండ్స్ మురుడేశ్వర్ రైల్వే స్టేషను. చూసారా, మురుడేశ్వర్ రైల్వే స్టేషన్ ఇదే. సో రోడ్ సర్వీసు, ట్రైన్ సర్వీసు రెండు మనకు అవైలబుల్లో అయితే ఉన్నాయి. మేమైతే ట్రైన్కే వచ్చాము, ట్రైన్కే వెళ్తున్నాము. ఇక్కడ లోకల్లో కొన్ని తిరగాల్సి ఉంటే అదైతే మేము క్యాబ్లలో తిరిగాము. సో ఇంకా లాంగ్ జర్నీ చేయాల్సి వస్తే ట్రైన్ అనేది రిజర్వేషన్ చేసుకొని ఎక్కేస్తున్నాము. ట్రైన్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మేము అన్ని వ్యూస్, లొకేషన్స్ చూసుకుంటూ పోవాలి కాబట్టి మేమైతే సెకండ్ సీటింగ్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, మురుడేశ్వర్ అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాము, క్యాబ్లో దిగేసాము. రెస్టారెంట్లు తక్కువ ప్రైస్లో మన బడ్జెట్లో ఏది మంచిగా ఉందో చూస్తే గూగుల్లో, ఆన్లైన్లో చూసాం. మేము మేక్ మై ట్రిప్లో మేము బుక్ చేసుకున్నాము. అయితే మనకు కేవీకే ఇక్కడ ఉన్న చూడండి పేరు, కేవీకే బీచ్ రెసిడెన్సీ. ఇది బిల్డింగ్ అనమాట. తక్కువ ఇక్కడ మురుడేశ్వర్లో అన్ని రెస్టారెంట్లో చూసాము, అందులో కల్లా ఇదే తక్కువ ప్రైస్ ఉంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇగో నేను ఎంట్రీ లోపలికి వెళ్తున్నా, రూమ్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ట్యాక్సీ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. కౌన్సా నామే భయ్యా? కేవీకే रेसिडेंसी. नया वाला है, पुराना वाला है?
కేవీకే రెసిడెన్సీ చాలా బాగుంది, లుక్ వెరీ నైస్. ఎనీవన్ విల్ కమ్ టు మురుడేశ్వర్, ప్లీజ్ గో టు కేవీకే రెస్టారెంట్, కేవీకే రెసిడెన్సీ. ఇగో మన రూమ్ అయితే ఇచ్చారు, రూమ్కి వెళ్తున్నా. వావ్, మా ఫ్రెండ్ అప్పుడే రూమ్లోకి ఎంటర్ అయిపోయింది. ఇగోండి ఇదంతా రూమ్ వ్యూ అనమాట. జస్ట్ 1500కి మనకు రూమ్ వచ్చింది, 24 hours. బాగుంది కదక్క రూము, చాలా క్లాస్గా అఫిషియల్గా ఉంది, రిచ్గా బెడ్ గిడ్ ఉంది. ఇది రూమ్ అనమాట. మనకు ఫ్యాను నాన్ ఏసీ తీసుకున్నాం ఎందుకంటే చలికాలం కదా. సో ఇక్కడ మనకు మిర్రర్ ఉంది. మిర్రర్లో నేను ఎలా ఉన్నానో చూసి చెప్పండి. శారీ కట్టుకొని వచ్చాను. ఇక్కడ కబోర్డ్స్ కూడా వచ్చాయి, మనం ఏమన్నా బట్టలు గిట్టలు పెట్టుకోవాలంటే హ్యాంగర్స్ కబోర్డ్స్ వచ్చాయి. ఇది మా లగేజ్ అనమాట. సో రూమ్ అయితే బాగుంది, బెడ్ గిడ్డు అంతా. బాత్రూమ్కి వెళ్దామా నెక్స్ట్. షల్ వి గో టు వాష్రూమ్. లైట్ ఆన్ చేయవా అక్క? ఇది వాష్రూము. వామ్మో, చాలా చాలా నీట్గా ఉంది. అసలు వాడతారా వాడరో అర్థం అవ్వట్లేదు. ఇగో వాష్రూమ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది. మీరు ఎవరైనా మురుడేశ్వర్ టెంపుల్కి దర్శనానికి కానీ టూర్కి కానీ వస్తే అప్పుడు మీరు ఈ కేవీకే బీచ్ రెసిడెన్సీ అని ఆన్లైన్లో కొడితే మనకు అవైలబుల్లో ఉంటుంది, తక్కువ కాస్ట్. మేమైతే గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ తీసుకున్నాము, ఎందుకంటే యాక్చువల్గా దీనికి లిఫ్ట్ లేదు. దీనికే కాదు చాలా వాటికి లిఫ్ట్ లేదు. సో మేము గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ తీసుకోవడం జరిగింది. లగేజ్ పైకి తీసుకెళ్ళలేం కాబట్టి. సో టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్. ఇది టెంపుల్, మురుడేశ్వర్ టెంపుల్. చాలామందికి మోస్ట్లీ తెలుసు అనుకుంటాను మురుడేశ్వర్ గురించి. యాక్చువల్గా నేను ఇప్పుడు అయితే వీడియో చేయడం అయితే జరిగింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా సరే, ఇంకేమన్నా ఇందులో సలహాలు మీకు యూజ్ ఉన్నా లేదా మీరు నాకు సలహా ఇవ్వాలన్నా సరే వీడియో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి టెంపుల్ లోపల సైడ్, ఇన్సైడ్ వ్యూ అనమాట. ఆ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. పాత కట్టడాలు, నందీశ్వరుడు ఉన్నారు. ఇగో గుట్ట మీద, కొండ మీద శివయ్య ఉంటారు. కార్తీక మాసం కాబట్టి నేను ఇక్కడ కార్తీక పౌర్ణమికి ఏమంటారు 365 ఒత్తులు దీపం పెట్టడానికి తీసుకొని వచ్చి ఒత్తులు అయితే వెలిగించి చేశాను. ఇక్కడ తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు మాకు. అలా శివయ్య విగ్రహం చూసారా ఎంత బాగుందో అసలు. సో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ బీచ్ రెస్టారెంట్ అని మురుడేశ్వర్లో బీచ్లో రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్కి టిఫిన్ చేయడానికి వచ్చాము. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇవ్వండి బీచ్ మీద రెస్టారెంట్ కట్టారు చూడండి. ఇదంతా బీచ్ మనకి. అక్కడ చూస్తే మనకంతా మునుగుతున్నారు, అలాగే బోటింగ్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి బీచ్ చూసారా, బీచ్ రెస్టారెంట్ చాలా బాగుంది. ఇక్కడ మేము ప్రైస్ మెనూ లిస్ట్ కూడా చూసాము. ఫుడ్ అయితే రీజనబుల్ కాస్టే ఉంది, ఎక్కువ ఏం లేదు. సో అందరూ తినచ్చు అనమాట. ఇక్కడ చూడండి కనిపిస్తుందా, ఇదంతా బీచ్. ఇదిగో అది ఒక రెస్టారెంట్. అన్ని బీచ్ చుట్టే ఉన్నాయండి రెస్టారెంట్లు. ఎంజాయ్ చేయాలంటే చాలా చాలా బెటర్ అనమాట ఇది. సో మేము ఇక్కడే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు మురుడేశ్వర్ ఎలా రావాలి, ఎలా దర్శించుకోవాలి, చుట్టుపక్కల ఏం చూడాలనేది తెలుస్తుంది ఫ్రెండ్. చెప్పాను కదా అప్పుడప్పుడు మధ్యలో నేను కూడా కనిపిస్తాను, నన్ను కూడా చూడాలనేసి. సో ఫ్రెండ్స్, మురుడేశ్వర్లో దర్శనం అయితే అయిపోయింది. అదిగోండి బీచ్ రెస్టారెంట్ ఉందా, అందులో టిఫిన్ చేసాము, కాఫీ తాగేసాము. ఇప్పుడైతే మేము ఇంకా బయలుదేరాలి మురుడేశ్వర్ టు మళ్ళీ గోవా జర్నీ చేయాలి. సో రూమ్కి వెళ్ళేసి లగేజ్ తీసుకొని చెక్అవుట్ చేసి వెళ్దాం. ఓకేనా? ఎంత చూసినా చూడాలనిపిస్తుంది బీచ్ కానీ టెంపుల్ కానీ. అస్సలు ఎండ బాగుంది, బీచ్ సైడ్ కదా. ఎంజాయ్ చేసేవాళ్ళు వీకెండ్లో అయితే కంపల్సరీ రావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడికి, చాలా బాగుంది. మేము టెంపుల్ నుంచి మా రూమ్కి వెళ్ళాలన్నా సరే బీచ్లో గుండా నడుచుకుంటూనే పోవాలి. ఆ బ్యాక్ సైడ్ కనిపించేటివన్నీ కూడా టెంపుల్స్, గెస్ట్ హౌస్లు అన్నీ
బీచ్లో గుండా నడుచుకుంటూ మా ఫ్రెండ్ నేనే వెళ్తున్నాము. ఆ డెడ్ ఎండ్ కనిపిస్తుంది, అది గుండా అక్కడ మా రూమ్. నాకైతే బాగా అనిపించింది ఫ్రెండ్స్, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను బీచ్లో. చూడండి వాటర్ అయితే వస్తూ ఉంది, అలలు వస్తున్నాయి. నాకు తాకువ చెప్పండి. నీ నవ్వు చాలమ్మా ఎన్నాళ్ళైనా తాకిన ఇసాలు, ఆ అలలు వచ్చిన పాదాలు అలా తాకుతున్నాయి అన్నమాట. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా మురుడేశ్వర్ వస్తే ఖచ్చితంగా ఈ బీచ్లో ఎంజాయ్ చేయడం, అలాగే కొండపైన శివయ్యని దర్శించుకోవడం. చాలా టెంపుల్స్ ఉంటాయి. మనం ఈ బీచ్ అయితే ఈక్వల్ టు గోవా లెక్కే ఉంది చెప్పాలంటే. మురుడేశ్వర్ దర్శనం అయిపోయింది, మేము మురుడేశ్వర్ నుంచి గోవా వెళ్తున్నాం. గోవా వెళ్ళాక ఆ రీల్స్ మళ్ళీ సపరేట్గా చేస్తాను, ఓకేనా? చూడండి, ఎంజాయ్మెంట్ చేయండి. ఇంకా నడుస్తూనే ఉన్నాను, రూమ్ దగ్గరికి అయితే రాలేదు. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నా బీచ్ చూసుకుంటూ. మా రూమ్ వరకు కనిపిస్తూనే ఉంటారనమాట ఇలా శివయ్య టెంపుల్ అంతా. రూమ్కి వెళ్ళేసి చెక్అవుట్ చేయాలి. సో ఫ్రెండ్స్, రూమ్ అయితే వెకేట్ చేసాము. ఇప్పుడే ఆటో బుక్ చేసుకొని ఆటో ఎక్కాము. ఆటో నుంచి మురుడేశ్వర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. 10 o'clockకి ట్రైన్ మాకు, మళ్ళీ వచ్చేసి గోవాకి. సో ఇగో మా ఫ్రెండ్ చెప్పక్క. హలో, మా పైన చాలా సంతోషంగా ఉంది. 2 టెంపుల్ తీర్చాను అంటే ఆశ ఉండే, 2 టెంపుల్ తిరిగి వచ్చేసి తిరిగేసాను. సక్సెస్ఫుల్ అయింది మన ట్రిప్. నాకు మీద చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇక్కడ ఉండి ఇక్కడ వచ్చిన బట్టి చాలా అదృష్టం వల్ల మేము చాలా ఇలాంటి ఇంకా అనుకుని మేమిద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా చాలా చాలా అండి. శివయ్య దర్శనం మురుడేశ్వర గోకర్ణ రావాలని ప్లాన్ చేసుకున్నాము. బాగా దేవుడు అయితే మనకి సహకరించాడు, వచ్చేసాము. దర్శనం మొత్తం అయిపోయింది. లాస్ట్ టైం ఒకసారి కొడుకి శివయ్యకి బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. గోవా వెళ్ళాక మళ్ళీ వీడియో చేసి పెడతాను, ఓకేనా? మురుడేశ్వర్కి బాయ్ ఫ్రెండ్స్. మురుడేశ్వర్ స్టేషన్ లోపలికి అయితే రావడం జరిగింది, ప్లాట్ఫామ్ మీదకి. మాకు 10 o'clockకి ట్రైను. ఇగో లగేజ్కి తెచ్చి స్టేషన్లో పెట్టుకున్నాము. అది ఫ్రెండ్స్, మురుడేశ్వర్ టెంపుల్ గురించి అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. అలాగే మీకు ఏమన్నా అభ్యంతరం అయితే, ఏమన్నా ఈ వీడియోలో ఉన్నట్లయితే కామెంట్ కూడా చేయండి, దానికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి ఎన్నో మన ఇండియన్ టూరిజం ప్లేసెస్ కానీ, ఏమన్నా మంచి మంచి లొకేషన్స్ కానీ, మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు, టెంపుల్స్ అన్నీ కూడా నేను తీసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కొంతమందికైనా సరే నా వీడియోసు ఇవి ఉపయోగపడతాయి అనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కాబట్టి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను కరెక్షన్ చేసుకుంటాను. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోలో మురుడేశ్వర్ టెంపుల్ టూరిజం చూపించడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయాలి, అలాగే సపోర్ట్ చేయాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.